Namaste, welcome to Om, Voice of Madhavilata. రైలు ప్రమాదాలకు పాకిస్తాన్ ఐఎస్ఐ కుట్ర. 2 రోజుల్లో 3 ఘటనలు, పట్టాలపై కుట్ర. కృత్రిమంగా రైలు ప్రమాదాన్ని సృష్టించే పన్నాగం. ఆవారాగాల పనేనా లేక దీని వెనక అరాచక శక్తుల ప్రమేయం ఉందా? ఉత్తర భారతదేశంలో వరుస ఘటనలు. దీనికి సంకేతమేంటి? రైళ్లను పడగొట్టి ప్రాణ నష్టానికి తావిచ్చి మోడీ సర్కారు ప్రతిష్టను భ్రష్టు పట్టించే కుయుక్తులు ఎవరి పని? ఈ మొత్తం వ్యవహారంలో పాకిస్తాన్ ఐఎస్ఐ హస్తముందా? గతంలోనూ ఘోర రైలు ప్రమాదాల్లో ఐఎస్ఐ ప్రమేయం ఉన్నట్లు వార్తలు రావడంతో ఇప్పుడు మళ్లీ అదే కోణంలో దర్యాప్తు అయితే జరుగుతుంది. భారత్ ని అస్థిరపరచడానికి ఉగ్రవాదులు, ముస్లిం మతోన్మాదులు అనుసరించిన మార్గం అంటూ లేదు. ఆ దిశలో ఇప్పుడు మరో మార్గాన్ని ఎంచుకున్న సంగతి బయటపడింది. సరిహద్దుల్లో సైనికులపై దాడులు, వివిధ ప్రాంతాల్లో బాంబులు పెట్టి మారణకాండను సృష్టించడం వరకు మనం చూస్తూనే ఉన్నాము. ఇప్పుడు రైళ్లను పడగొట్టేందుకు పథకం ప్రకారం కుట్రలు కూడా ప్రారంభించేశారు. పలుచోట్ల పట్టాలపై కనిపించిన వస్తువులే ఇందుకైతే నిదర్శనగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. అయితే రైల్వే సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో భారీ ప్రమాదాలైతే మనకు తప్పాయి. పాకిస్తాన్ కేంద్రంగా ఈ రైల్ జిహాద్ మొదలుపెట్టినట్లు నిఘా వర్గాలైతే గుర్తించాయి. ఇందులో ఫర్హతుల్లా ఘోరీ అనే ఉగ్రవాది ప్రమేయం ఉన్నట్లు కూడా బయటపడింది. మతం పేరుతో ఉగ్రవాదానికి పాల్పడుతున్న ఈ ముఠాల అమానుష చర్యలైతే కొన్ని ఉన్నాయి. పట్టాలపై ఎల్పీజీ సిలిండర్లు, సైకిళ్లు, ఎనపరాడ్లు, సిమెంట్ ఇటుకలను పెట్టి రైలు ప్రమాదం తలపెట్టేలాగా దుశ్చర్యలకు పాల్పడుతున్నటువంటి ఘటనలు ఇటీవల మనం వెలుగు చూస్తూనే ఉన్నాం. ఈ వరుస ఘటనలు చూస్తే ఏమనిపిస్తోంది? వీటిని కుట్రతో కూడిన విధ్వంసక ఆలోచనగా మాత్రమే చెప్పగలం. అయితే ఆ వస్తువులు యాదృచ్ఛికంగా వచ్చాయని ఎవరైనా అనుకుంటే గనక వారిది ఖచ్చితంగా అమాయకత్వం అని అనలేను. ఎందుకంటే వారిని కూడా అనుమానించక తప్పదు. ప్రధాని మోడీ వందే భారత్ రైళ్లను ప్రారంభించినప్పుడు దేశంలోని పలు చోట్ల ఆ రైళ్ల మీద రాళ్ల విసిరిన ఘటనలు అయితే జరిగాయి. వారిని ప్రేరేపించిన వారు ఎవరు అనేది బహిరంగ రహస్యమే అవుతుంది. అయితే ప్రపంచంలోని పెద్ద రవాణా వ్యవస్థల్లో భారతీయ రైల్వేకి ప్రముఖ స్థానం ఉంది. రైలు ప్రయాణం భద్రంగా, సురక్షితంగా, సౌకర్యంగా ఉంటుందని ప్రజలందరి నమ్మకం. ప్రతిరోజు లక్షల సంఖ్యలో సామాన్యుల నుంచి సంపన్నుల వరకు రైలు ప్రయాణాన్ని చేయడానికే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. కానీ ఇటీవలి ప్రమాదాలు చూస్తుంటే రైలు ఎక్కాలంటే భయపడే పరిస్థితి కూడా వచ్చింది. ఈ కుట్రపూరిత యత్నాలు ఇటీవల కాలంలో పెరిగాయని భారత రైల్వే ఆందోళన కూడా వ్యక్తం చేసింది. సాంకేతిక లోపాలు, సిగ్నల్స్ తప్పిదాలు కొన్నైతే సంఘ విద్రోహులు, ఉగ్రవాదుల చర్యల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని స్పష్టంగా మనకు అర్థమైపోతూనే ఉంది. నిఘా సంస్థలు ఎప్పటికప్పుడు కుట్రలను భగ్నం చేస్తున్నా సరే ఎక్కడో అక్కడ పొరపాటు జరిగి ప్రయాణికులైతే చనిపోతూ ఉన్నారు. ఈ ఏడాది ఆగస్టు నుంచి ఈ తరహాలో 18 ఘటనలు అయితే వెలుగు చూశాయి. గత ఏడాది జూన్ నుంచి అయితే 24 సంఘటనలు జరిగాయని చెప్పేసి రైల్వే నివేదిక అయితే వెల్లడించింది. అందులో ఆగస్టు 15, సెప్టెంబర్లో ఇప్పటి వరకు 3 సార్లు ఇలాంటి పరిస్థితులు అయితే మనకు కనిపించాయి. ఇవి ఎక్కువగా ఉత్తర భారతదేశంలోనే వెలుగు చూశాయి. ఆ తర్వాత పంజాబ్, జార్ఖండ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఒడిశా, తెలంగాణలో కూడా ఇవి బయటపడ్డాయి. దేశ ఆర్థిక వ్యవస్థలో రైల్వే కూడా అత్యంత కీలకం. ప్రమాదాలతో రవాణా వ్యవస్థ దెబ్బతింటుంది. అత్యధిక లాభాలు ఆర్జించే రైల్వే వ్యవస్థను కుప్పకూల్చే కుట్ర ఈ ఘటనల వెనక అయితే కనిపిస్తోంది. ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయటం, ప్రజల ఆత్మవిశ్వాసం కోల్పోలే చేయడం, అలాగే ప్రభుత్వాన్ని బలహీనపరచాలనేటటువంటి కుట్ర కోణం ఇందులో అయితే ఉన్నాయి. మోడీ సర్కార్ను అప్రతిష్ట పాలు చేసే అవసరం ఎవరికుంది అనే కోణంలో దర్యాప్తు ప్రారంభమైంది. ఇలాంటి పైశాచిక చర్యల వల్ల రైళ్లు పట్టాలు తప్పి ప్రమాదాలకు గురి కావడం వల్ల వందల సంఖ్యలో మరణాలు, కోట్లల్లో ఆస్తి నష్టం వాటిల్లుతుంది. ఈ కుట్రలో పిల్లలను కూడా వినియోగిస్తున్నారు. అవన్నీ ఆకతాయి చేష్టలని, వారు అమాయకులని నమ్మించడం చాలా సులువు. ఏమైనా కేసులు నమోదైతే బాలల హక్కులకు ముప్పులు ఏర్పడిందని గగ్గోలు పెట్టేందుకు మన దేశంలో హక్కులు, మానవతా సంఘాలు ఇలా మనకు చాలానే ఉన్నాయి. చాలా విషయాలు చూస్తున్నాం. అవతలి మతాలను దెబ్బతీయడానికి ఉన్మాదులు జరిపే చర్య జిహాద్, లవ్ జిహాద్, భూ జిహాద్ ఇలాంటివి విన్నాం. ఇప్పుడు రైల్ జిహాద్. 2018 నుంచి ఏటా కనీసం 40 దాకా చిన్న పెద్ద రైలు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రతి నెల కనీసం 3 చోట్ల రైలు పట్టాలు తప్పుతూనే ఉన్నాయి. కేంద్రంలో మోడీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం వచ్చాక 10 ఏళ్లలో ఏకంగా దాదాపు 700 రైళ్లు యాక్సిడెంట్లు జరిగాయన్నమాట. ఇటీవల 2 నెలల సమయంలో రైలు ప్రమాదాల కారణంగా 17 మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. 2017లో ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి 2 ఘోర ప్రమాదాల్లో 150 మందికి పైన చనిపోయారు. ఈ ప్రమాదాల వెనక పాకిస్తాన్ ఐఎస్ఐ ప్రమేయం ఉన్నట్లు అప్పట్లో అనుమానాలు కూడా వచ్చాయి. 3 అరెస్ట్ చేసి దర్యాప్తు కూడా చేశారు బీహార్ పోలీసులు. ఇప్పుడు కూడా ఉత్తరప్రదేశ్లో పట్టాలపై కుట్ర చేసి రైలు ప్రమాదాన్ని సృష్టించి ఆ విధంగా మోడీ ప్రభుత్వానికి మచ్చ తెచ్చే ప్రయత్నం జరుగుతోందని చెప్పక తప్పటం లేదు. ఎందుకంటే తాజాగా కాన్పూర్ ఘటనని పరిశీలిస్తే ఈ ఘటన వెనక జమాత్ ఈ ఇస్లామీ హస్తమున్నట్లు యూపీ పోలీసులు అయితే సందేహిస్తున్నారు. ఎందుకంటే అనుమానించినట్లుగానే కుట్రకోణం అప్పుడే వెలుగులోకి వచ్చింది. రైల్ జిహాద్ వెనక ఉన్నది ఫర్హతుల్లా ఘోరీ. ఇతను పాకిస్తాన్ లో ఉంటూ భారతదేశంలోని స్లీపర్ సెల్స్ ద్వారా కుట్రలను అమలు చేస్తున్నాడని భారత ప్రభుత్వం అయితే గుర్తించింది. ఫర్హతుల్లా ఘోరీ ఓ
వీడియోలో రైలు ప్రమాదాలను అమలు చేయడం ఎలాగో వివరించి భారత్ లోని అనుమాయులకు పంపించాడు. అదే స్లీపర్ సెల్స్ కనమాట. రైల్వే లైన్లతో పాటు పెట్రోల్ లైన్లు, అలాగే ఇతర మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయటం, హిందూ నాయకులను హతమార్చటం ఈ పథకంలో భాగాలన్నమాట. ప్రెషర్ కుక్కర్ వంటి గృహోపకరణాలను ఉపయోగించి బాంబులను ఎలా సృష్టించాలో కూడా వివరిస్తూ వీడియోలు కూడా చేశాడు ఘోరీ. 2002లో అక్షరధామ్ ఆలయంపై దాడి వెనక ఫర్హతుల్లా ఉన్నాడు. ఈ ఏడాది బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ పేలుళ్ల వెనక ఇతని పాత్రను ఎన్ఐఏ గుర్తించింది. 2004లో హైదరాబాద్ లోని టాస్క్ ఫోర్స్ కార్యాలయంపై జరిగినటువంటి ఆత్మాహుతి దాడిలో కూడా ఫర్హతుల్లా ఘోరీ ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. అలాగే జనవరి 22న అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ రోజునే బెంగళూరులో బీజేపీ ఆఫీసు ముందు మోటార్ సైకిల్ బాంబును పేల్చేందుకు కుట్ర పన్నాడు ఘోరీ. అది విఫలమైందనుకోండి. రైలు ప్రమాదాలపై అప్రమత్తమైనటువంటి కేంద్ర ప్రభుత్వం ఎన్ఐఏ విచారణకు ఆదేశించింది. విద్రోహ చర్య కోణంలో ఎన్ఐఏ ఎంక్వైరీ కూడా మొదలుపెట్టింది. స్థానిక పోలీసులతో కలిసి దర్యాప్తు ముమ్మరం కూడా చేసింది. ఓవైపు దర్యాప్తు జరుగుతుండగానే రైలు ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టేందుకు ఓ టెక్నాలజీని ఇండియన్ రైల్వే అభివృద్ధి కూడా చేస్తోంది. తాజాగా ఆ టెక్నాలజీ సక్సెస్ అయిందని కూడా సమాచారం ఉంది. అయితే ఈ విషయాన్ని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా మనకు తెలియజేశారు. ఇండియన్ రైల్వే ఇటీవల ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ ని పరీక్షించింది. అలాగే ఈ ప్రయోగం సఫలం కూడా అయింది. కొత్తగా రైల్వే టెస్ట్ చేసినటువంటి ఆటోమేటిక్ ట్రైన్ సేఫ్టీ సిస్టమ్ టెక్నాలజీ పేరు కవచ్. రీసెంట్ గా వెస్ట్ సెంట్రల్ రైల్వే జోన్ లోని సవాయ్ మరోబర్ ఇంకా ఇంటర్ఘట్ రైల్వే స్టేషన్ల మధ్య రైలు నడిపారు. ఈ రైలు ని గంటకు 130 కిలోమీటర్ల మాక్సిమం స్పీడ్ లో నడిపారు. రెడ్ సిగ్నల్ కి చేరుకోగానే సిగ్నల్ 50 మీటర్ల దూరంలో ఉన్నప్పుడే ఫుల్ స్పీడ్ తో ఆగింది. పైగా పైలట్ అవసరం లేకుండానే ఆ రైలు కూడా ఆగిపోయింది. మంత్రి వైష్ణవ్ కూడా ఈ రైల్లో ప్రయాణించారు. ఈ రైలుకు కేవలం రెడ్ సిగ్నల్ తో రైలు ఆగిపోవడమే కాకుండా మొత్తం 7 రకాల పరీక్షలు చేసినట్లు భారతీయ రైల్వే అయితే తెలియజేసింది. ఈ కవచ్ టెక్నాలజీ అనేది కేవలం ఎమర్జెన్సీ బ్రేకింగ్ లోనే కాకుండా స్పీడ్ లిమిటెడ్ గా కూడా పనిచేస్తుందని భారతీయ రైల్వే మనకు తెలియజేసింది. దీన్ని పరీక్షించే సమయంలో రైలు గంటకు 130 కిలోమీటర్ల వేగంతో పోయింది. సో అలా పోయే సమయంలో లూప్ లైన్ లో ఈ రైలు వేగం గంటకు 30 కిలోమీటర్లకు తగ్గిపోయింది. స్టేషన్ మాస్టర్ ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం ఈ కవచ్ పనులు చేయడం అన్నది చాలా విశేషం. సవాయ్ మరోబర్ ఇంటర్ఘట్ రైల్వే స్టేషన్ల మధ్య పాడైపోయిన ట్రాక్ కి సంబంధించిన వివరాలను స్టేషన్ మాస్టర్ కవచ్ కి సూచించారు. అందుకు తగ్గట్టు ట్రైన్ స్పీడ్ తగ్గించి లోడ్ చేశారు. ఇది లెవెల్ క్రాసింగ్ అప్పుడు ఆటోమేటిక్ గా హార్న్ విజిల్ కూడా మోగుతుందన్నమాట. భారతీయ రైల్వే ఈ కవచ్ టెక్నాలజీని ఇంకా అప్డేట్ చేయాలని ప్లాన్ కూడా చేస్తుంది. వచ్చే 6 ఏళ్లలోపు కొత్త వెర్షన్ ని అభివృద్ధి చేస్తామని మంత్రి అశ్విని వైష్ణవ్ అయితే తెలియజేశారు. ఈ ఆటోమేటిక్ రైల్ ప్రొటెక్షన్ సిస్టమ్ ని RDSO రెడీ చేసింది. అయితే భారతీయ రైల్వే ముందుగా ముంబై, ఢిల్లీ, కోల్కతా మార్గాల్లో ఈ అప్డేట్ టెక్నాలజీని సిద్ధం చేసే పనిలో అయితే ఉంది. ఎందుకంటే ఈ కారిడార్ల మధ్య 3000 కిలోమీటర్ల దూరం ఉంది. మిగతా రూట్లలో కూడా ఈ కవచ్ టెక్నాలజీని ఏర్పాటు చేయనున్నట్లు భారతీయ రైల్వే తెలియజేసింది. అయితే టెస్ట్ చేసే సమయంలో కవచ్ 4.0ను ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఈ టెక్నాలజీ భూభాగంలోని సవాళ్లను ఎదుర్కోగల సామర్థ్యాన్ని కలిగి ఉంటోందని మనకు తెలుస్తోంది. అయితే ఇది పూర్తిగా అందుబాటులోకి వచ్చిందంటే రైలు ప్రమాదాలు జరగవు. ఈ కవచ్ జిహాదీల కుట్రలను సైతం తిప్పికొడుతుంది. సో ఇవన్నీ మనకు ఆలోచిస్తే ఇది ఖచ్చితంగా కుట్ర అనే విషయం అయితే అర్థమైంది. మనము మన ఎన్ఐఏని, మన సెక్యూరిటీని నమ్మాల్సి వస్తుంది. అలాగే ఈ వీడియో పైన మీ అమూల్యమైన అభిప్రాయాలు కింద తెలియచేయండి. ఖచ్చితంగా మీ కామెంట్స్ ని రీడ్ చేస్తాను. అలాగే రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఈ వీడియోకి ఒక్క లైక్ కొట్టండి, ఎందుకంటే వీడియో రీచ్ చాలా చాలా అవసరము. సో వీడియో రీచ్ అయితే ఇంకా నేను మంచి వీడియోలు చేయడానికి నాకు కూడా ఎంకరేజింగ్ గా ఉంటుంది. ధన్యవాదాలు. జై భారత్, జై హింద్.